వచ్చే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. हर एक व्यक्ति बाइबल को अपने हाथ में रख लीजिए. ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ మీ చేతిలో తీసుకోనండి. अपनी वीडियो को सेट करके बैठ जाइए. మీరు మంచిగా స్క్రీన్ ఎదురుగా మీరు చక్కగా కూర్చోనండి. वचन सुनते समय दूसरा काम मत कीजिए. వాక్యం వినేటప్పుడు అటు ఇటు పని చేయొద్దు. प्रभु का डांट हम पड़ेगा. దేవుని నుండి మనకు గద్దింపు దొరుకుతుంది. అలా प्रभु का डांट पड़ेगा. దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఆ సమయంలో मार्ता को जो डांटा प्रभु ने, ఏ విధంగా అయితే మార్తను గద్దించాడో तो ऐसा ही हमको डांटेंगे. అలాగే మనల్ని కూడా గద్దిస్తాడు. तो इसलिए आप लोग सब लोग वीडियो खोल दीजिए. కాబట్టి మీరందరూ కూడా వీడియోని ఓపెన్ చేయండి. अच्छी तरह परिवार के साथ बैठ जाइए. కుటుంబ సమేతంగా అందరూ స్క్రీన్ ఎదురుగా కూర్చోండి. सिर्फ ये 40 मिनट इसी ध्यान में रह लीजिए, वचन का सुनने का ध्यान. ఈ వాక్యం వినే 40 నిమిషాలు కేవలం వాక్యం మీదే ధ్యానం ఉంచుదాం. बाकी बहुत समय है, खाने पीने के लिए बनाने के लिए बहुत समय है. ఇంకా చాలా సమయం ఉంది మన ఎదుట. మనం ఇంకా వండుకోవచ్చు, తినొచ్చు. पहले खाने पीने का प्रमुख ध्यान मत देना. తిండి విషయమే ముందుగా ప్రాధాన్యత ఇవ్వద్దు. पहले प्रभु का वचन सुनने के लिए ముందుగా దేవుని వాక్యం వినే నిమిత్తము वीडियो खोल दीजिए सब लोग. కాబట్టి మీ అందరూ కూడా మీ వీడియోని ఓపెన్ చేయండి. आज नीति वचन सुनेंगे प्रभु की दासी के द्वारा. ఈ దినాన మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. आइए से तैयार हो जाइए. రండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం పోయిన దినంలో శనివారం ధ్యానం చేసుకున్నాం. नीति वचन 3रा अध्याय पिछले बार हमने ध्यान किया. మొదటి నుండి 6 వచనాలు ధ్యానం చేసుకోవాలనుకున్నాం. और 1 से लेकर 6 तक हमने ध्यान किया. ధ్యానం చేసుకోవాలనుకున్నాం. अभी 1 से लेकर 6 तक ध्यान करने के लिए हमने सोचा. కానీ మరి సమయం ప్రకారంగా మనం మధ్యలో ఆగిపోయాం. अगर समय के मुताबिक हम बीच में ही रुक गया. అయితే మరొక పర్యాయము పోయిన 3 వచనాల వరకు మనం ధ్యానం చేసుకునే విషయాన్ని మరొకసారి నెమరు వేసుకుందాం. अगर पिछले बार 1 से लेकर 3 तक हमने ध्यान किया, फिर एक बार हम इसको दोहराएंगे. ఇందులోని ముఖ్య విషయం 3వ అధ్యాయంలో మొదటి విషయంలో మరువకుము నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము అన్న మాటను గురించి మనం ఎక్కువగా ధ్యానం చేశాం. और इसमें 3रा अध्याय में भूलना मत के बारे में हमने ध्यान किया. అంటే నా ఉపదేశమును మరువవద్దు, और मेरे संदेश को नहीं भूलना. సహజంగా మర్చిపోవటం అనే లక్షణం అందరికీ ఉంటుందని, सहज रूप में सबको भूलने का आदत है. అయితే దేవుని ఉపదేశాన్ని మాత్రం మర్చిపోకుండా జాగ్రత్త చేసుకోవాలని హెచ్చరిస్తున్నాడు. लेकिन परमेश्वर के संदेश को नहीं भूलना और ध्यान में रखना है. ఒకవేళ మర్చిపోతే పెద్ద ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఉందని కూడా మనం విన్నాం. अगर भूल जाएगा तो बहुत भयानक घटना हमारे साथ घटेगी. మర్చిపోవటం వల్ల కలిగే పర్యవసానం ఏంటో కూడా విన్నాం మనం. अगर भूलने के बाद क्या हमको हानि होगा वो भी हमने सुन लिया. మర్చిపోయే విషయంలో దేవుడు ఎలాంటి కోపాన్ని కలిగి ఉన్నాడో కూడా విన్నాం. अगर भूलने वालों को पर परमेश्वर कितना गुस्सा करता है वो भी हमने सुन लिया. అదే మనం చూసాం పోయినసారి. पिछले बार हमने देखा. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 23-24 చూస్తే अगर व्यवस्था विवरण 4 और 23 और 24 में हमने देखा. నిబంధనను మరచిరి అంటున్నాడు. और वाचा को उन्होंने टाल दिया, भूल गया. అయితే నిబంధన మరిచిన వారి విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే నేను దహించు అగ్నిని నేను అత్యధికమైన రోషము గల దేవుడిని అన్నాడు. अगर जो भूल जाता है, जो वाचा को तोड़ देता है, मैं भस्म करने वाला आग हूं करके कहता है. అలా కీర్తన 78:11 చూసాం. और भजन संहिता 78:8 में भी देखा, 11 में देखा. ఆయన చేసిన అద్భుత కార్యాలు వెంటనే ఆశ్చర్యక్రియలను మర్చిపోయారట. उन्होंने जो अद्भुत कार्य आश्चर्य किया तुरंत उन्होंने भूल गया. ఇజ్రాయేలు మర్చిపోయారట. इजराइल लोग तुरंत भूल गया. నిబంధన మర్చిపోతేనేమో ఆయన దహించే అగ్నిని తన కోపం గురించి మనకు తెలియపరుస్తున్నాడు. अगर वाचा को भूल जाएगा तो मैं दहन करने वाली भस्म करने वाला आग करके बताया. అదే ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు మర్చిపోతే గనుక, अगर आश्चर्य और चमत्कार कार्य भूल जाएगा तो 106వ కీర్తన 13వ వచనంలో అన్నట్లుగా 106 भजन संहिता 13 में कहा है. దేవుని ఆలోచనల కోసం ఇక ముందు జీవితంలో కనిపెట్టుకోలేకపోతామట. अगर परमेश्वर की अगर आलोचना को आगे का जीवन में हम इंतजार नहीं कर पाते. దేవుని కార్యాలు ఒకప్పుడు మనకి బాధలు శోధనలు ఉన్నప్పుడు ప్రార్థించగా దేవుడు కృప చూపి స్వస్థతనిచ్చాడు,
ప్రార్థన ఆలకించాడు. इस समय हमको दुख है, तकलीफ है, अगर प्रभु ने हमारे प्रार्थनाओं को सुन लिया, हमको जवाब भी दे दिया, అయితే ఎప్పుడైతే ఆ ఆశ్చర్య కార్యాలను మర్చిపోయామో तब आश्चर्य कार्यों को हम भूल गया। ప్రస్తుత కాలంలో మనకున్న సమస్యలు శోధనల విషయంలో దేవుని వైపు కనిపెట్టుకోలేకపోతాం. इस समय में जो गुजर रहे उसमें प्रभु की अद्भुत कार्य आश्चर्य कार्यों को पर हम विश्वास नहीं कर पाते। ఆయన వైపు మరలా మరొక పర్యాయం కనిపెట్టుకోవాల్సిన అవసరం వస్తే కనిపెట్టులోకి వెళ్ళలేకపోతున్నాం. अगर परमेश्वर की ऊपर दृष्टि नहीं रख पाते हम, కాబట్టి ఖచ్చితంగా చెప్పే విషయం ఏమంటే इसलिए एक खंडित रूप में जो बात बताएंगे, ఆయన నిబంధన మరిస్తేనేమో నేను కోపగించుకుంటానంటున్నాడు. उनको वाचा को अगर तोड़ेगा तो वो गुस्सा करेगा। అలాగే ఆశ్చర్య కార్యములు మర్చిపోతే గనుక ఇక ముందు జీవితంలో నీవు ఆయన మీద ఆధారపడలేకపోతావు. अगर आश्चर्य कार्य को अगर आप नहीं मानेगा तो वो आगे को वो आपको अच्छे कार्य को निर्भर नहीं कर सका। ఆశ్చర్య కార్యాలు మర్చిపోతే ఇక ముందు ఆయన మీద ఆధారపడలేకపోతాం. आश्चर्य कार्यों को अगर भूल जाएगा तो आगे को उनके ऊपर निर्भर नहीं कर पाएंगे। ఇంకొక విషయం హెబ్రీ 12:5 విన్నాం. अगर 12 हमें इब्री 12 में 5 में देखा, ఆయన హెచ్చరికని కూడా మర్చిపోతున్నాము అని. उनकी एक सावधान की बात भी हम भूल जाते हैं। అంటే నిబంధన ఆయన మనకు మధ్య కలుగు చేసిన నిబంధన మర్చిపోతున్నాం. उनकी वाचा को हम भूल जाते हैं, అద్భుత కార్యాలు మర్చిపోతున్నాం, अद्भुत कार्यों को भूल जाते हैं, హెచ్చరికలు కూడా మర్చిపోతున్నాం. सावधान की बातें भी भूल जाते हैं। ఈ మూడు విషయాలు విశ్వాస జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనవి. ये 3 बातें विश्वासी के लिए बहुत ही प्रमुख बात है। అయితే ఈ మూడు విషయాల్లోనే మనం తప్పిపోతున్నాం. इन 3 विषयों में हम हट जाते हैं। నిబంధన విషయంకి వస్తే కూడా నిన్న మొన్నటి దినాన మీకు తెలియపరచడం జరిగింది. वाचा का विषय में भी पिछले बार आपको बताया, ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన సంతానంగా అధికారం పొందుతారు అని, పరలోక రాజ్యానికి వారసులు అవుతారనే నిబంధన మనకి ఇచ్చాడు. प्रभु यीशु मसीह के ऊपर विश्वास करने वालों को अगर परमेश्वर के राज्य का वारिस बनाएंगे करके कहा। అయితే ఆ నిబంధన మర్చిపోతే దానికి ప్రతి స్వరూపంగా ఏం దొరుకుతుంది? దహించు అగ్ని అనే నరకం దొరుకుతుంది మనకి. अगर उस वाचा को अगर भूल जाएगा तो हमको क्या मिलेंगे? ये भस्म करने वाला है परमेश्वर है, और आग मिलेंगे हमको, అనగా నరకం దొరుకుతుంది మనకి. यानी कि नरक मिलेगा। మరి అద్భుత కార్యాలు మర్చిపోతే రాబో జీవితంలో దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. अगर अद्भुत कार्यों को भूल जाएगा तो आने वाला दिनों में इनको ऊपर निर्भर कर नहीं पाएंगे। అలాగే ఇజ్రాయేలీయులు అనేక పర్యాయాలు దేవుని బిడ్డలైన మోషే అహరోనులను ఇలాగే విసికించారు, సణుక్కున్నారు. और मूसा के ऊपर भी बहुत लोग ने कुड़कुड़ किया है सब लोग। ఎందుకంటే ముందు అద్భుత కార్యాలు పొందుకున్నారు, కానీ మరలా ఇంకో సమస్య ఎదురైనప్పుడు అదే సమస్య ఎదురైనా కానీ వ్యతిరేకించారు, కానీ దేవుని మీద కనిపెట్టుకోలేదు. अगर अद्भुत कार्यों को इनकार किया है तो फिर आगे को उन्होंने परमेश्वर के ऊपर निर्भर नहीं कर पाया, उनके ऊपर आशा नहीं लगा पाया, అలాగే హెచ్చరికను కూడా మర్చిపోయారు. और सावधान की बातें भी भूल गए। ఈ హెచ్చరికను మర్చిపోవటం వల్ల కలిగే విషయం ఏంటి? अगर सावधान की बातों को भूल जाने से और क्या है? మనం విన్నాం, చాలా స్పష్టమైన చాలా విశ్వాస జీవితానికి విలువైన మాట విన్నాం. स्पष्ट रूप में विश्वास जीवन को एक बहुमूल्य बातें हमने सुन ली। ఎన్ని మర్చిపోవటం వల్ల కలిగే పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా? ये सब कुछ भूलने का बहुत बड़ा विपत्ति क्या है पता है? 2 పేతురు పత్రిక 1:9 చదివాం. अगर ये दूसरा पत्रस 1:9 पढ़ा, ఇవన్నీ మర్చిపోయిన వారు పూర్వ పాపాల విషయమై శుద్ధీకరణ కలిగిందన్న విషయం కూడా మర్చిపోయి अगर ये మరలా పాపం सब చేస్తారు. भूलने वाले पिछले जो हमारे पापों को क्षमा मिल गया करके भूल जाके फिर पाप करना शुरू कर देगा। అంటే ఏ ఆశతో దేవుని దగ్గరకు వచ్చామో ఆ ఆశని కోల్పోయి మరలా దేవుని దగ్గరకు రాకముందు ఉన్న పూర్వ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. अगर इस आशा से हमने प्रभु के पास आया तो फिर हम ये भूल करके फिर जो पहले किया था उद्धार पाने से पहले वही पाप करेंगे। కాబట్టి ప్రమాదమా కాదా? अगर ये खतरा है ही नहीं है। దేవుని కార్యాలు మర్చిపోవటం అనేది, సందేశాన్ని మర్చిపోవటం అనేది ప్రమాదమా కాదా? अगर परमेश्वर के कार्यों को, परमेश्वर के संदेशों को, वाचा को भूलना और तोड़ना कितना खतरनाक बात है। కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా దేవుని రాజ్యం ఉందని విశ్వసిస్తున్నారో, कौन परमेश्वर के राज्य है करके विश्वास करते हैं, ఆయన నిబంధనలో నిలిచి ఉండాలి. उनकी वाचा के अंदर खड़े होना है। ప్రతి సమయంలో దేవుని వైపు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. अगर हर समय परमेश्वर के ऊपर निर्भर होने वाला करना होना है। హెచ్చరిక వాక్యాలు స్వీకరించే వారిగా కూడా ఉండాలి. सावधान की बातों को अपनाने वाला भी होना चाहिए। అందుకోసం
కోసం ఏం కావాలనే విషయం కూడా 3వ వచనంలో చూసాం. अगर उसके लिए क्या चाहिए करके नीति वचन तीसरे में भी लिखा है। 3వ అధ్యాయం 3వ వచనంలో చూసాం. तीसरी अध्याय तीसरी में देखा ఏమంటున్నాడు? क्या कहा, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. कृपा और सच्चाई तुझसे अलग ना होने पाए, वरन उनको अपने गले का हार बनाना और अपनी हृदय रूपी पटिया पर लिखना। అయితే ఇప్పుడు వరకు నా కుమారుడా నా ఉపదేశం మర్చిపోకు, మర్చిపోతే కలిగే పర్యవసానం ఏంటని చెప్తున్నా ఇక్కడ సామెతల గ్రంథకర్త అంటున్నాడు. अगर मेरे पुत्र तू मेरे वाचा को नहीं बोलना करके, यहाँ नीति वचन का जो लिखा है वो कहता है, ఏమంటున్నాడంటే क्या कहता है, వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద రాసుకో. अगर वचन को आपका हृदय रूपी पटिया पर लिखना। అంటే కాగితం మీద రాయాలంటే సిరాతో రాస్తారని పౌలు గారు పత్రికల్లో రాశారు. पौलुस पत्रिका में ये लिखा है, अगर कागज में लिखेगा तो सिक्का से लिखता है, ఇంకు సిరా అంటే सिरा से लिखता है। అలాగా బండ మీద కూడా రాస్తున్నారు అని చెప్పి కొలిసినట్టుగా వాటిని తొలిసినట్టుగా చెప్తున్నాడు. ऐसे पत्थर के ऊपर भी अच्छी तरह मलते हैं। కానీ ఇప్పుడు చెప్తుంది అంటే హృదయం మీద రాసుకోమంటున్నాడు. अभी क्या करता है, हृदय रूपी पटिया में लिखो। అయితే హృదయంలో రాసుకోవాలంటే దేంతో రాసుకోగలుగుతాం? अगर हृदय में लिखने के लिए किस चीज से लिखेंगे? 2 కొరింథీ పత్రిక 3:3లో అంటున్నాడు, दूसरा कोरिन्थियों लिखी पत्री 3:3 में कहता है, దేవుని ఆత్మతో, परमेश्वर की आत्मा के द्वारा। దేవుని ఆత్మతో నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. अगर परमेश्वर की तो वचन अपने हृदय रूपी पटिये में लिखना है। అందుకే కొలసీలు అన్నాడు, హృదయంలో సమృద్ధిగా వాక్యాన్ని నివసింపనీయుడి. अगर आपके हृदय में वचन को पूर्ण रूप में निवास करने दो, అలా కాని పక్షాన ऐसा ना हो तो మనం భక్తి పరులు అని చెప్పుకున్నా, हम भक्ति लोग करके कहा, మన మంచి విశ్వాసం అని చెప్పుకున్నా, हम अच्छे विश्वासी करके कहा, దేవుని వాక్య మూలంగా మాత్రం జీవించటం లేదైతే अगर वचन के अनुसार हम जीवन नहीं बिताते हैं, ఇదంతా కూడా నిష్ప్రయోజనమే. ये सब कुछ बेकार हो जाएगा, ఇదంతా కూడా నిష్ప్రయోజనమే. ये सब कुछ बेकार हो जाएगा। కాబట్టి ఈ మాటలు విశ్వాసికి చాలా ముఖ్యమైన మాటలు. ये बातें विश्वासी के लिए बहुत प्रमुख बातें हैं। నిన్నటి దినాన మనం వీటిని బాగా చాలా వివరంగా ధ్యానం చేసుకున్నాం. पिछले जो और शनिवार को हमने इस बात को बहुत ध्यान किया। అయితే ఇప్పుడు మనం 4, 5, 6 వచనాలు ధ్యానం చేసుకుందాం. नीति वचन 3रा अध्याय 4 और 5, 6 వచనాలు 4 और 5 6। అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. तो तू परमेश्वर और मनुष्यों दोनों का अनुग्रह पाएगा। तू अति बुद्धिमान होगा। तू अपनी समझ का सहारा ना लेना, वरन संपूर्ण मन से यहोवा पर भरोसा रखना। అప్పుడు నీ త్రోవను సరళము చేసుకును. उसी को स्मरण करके सब काम करना, तभी तेरे लिए सीधा मार्ग निकालेगा। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు ఏం తెలియపరుస్తుంది దేవుని వాక్యం ఇక్కడ మనతో? अब परमेश्वर का वचन हमें क्या बताता है? ఇలాగ మన హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసింపనిస్తే, अगर ऐसे ही हमारे हृदय रूपी पटिया में परमेश्वर का वचन को निवास करने देंगे तो, అంటే హెచ్చరికలు మర్చిపోకుండా ఉండాలి. अगर सावधान की बातों को नहीं भूलना, ఆయన చేసిన మేళను మర్చిపోకూడదు. उन्होंने जो भलाई कार्य किया वो नहीं भूलना, ఆయన మనతో ఏ విధమైన నిబంధన చేశాడో దాన్ని కూడా మర్చిపోకూడదు. हमारे साथ क्या वाचा बांधा वो भी नहीं भूलना चाहिए। అంటే ఆ మాటలన్నీ మన హృదయంలో స్థిరంగా ఉన్నప్పుడు, अगर वो बात हमारे हृदय में स्थिर रूप में रखेगा तो, నిన్న మనం విన్నాం శనివారం ఉంది నాన్న, और शनिवार का दिन में हमने सुना है, చెవితో వినటం కాదు, కేవలం నోటితో వల్లించటం కాదు, హృదయంలో ఉంచుకోవటం ముఖ్యమనే మాట విన్నాం. अगर कान से सुनना नहीं, अगर నోటితో मुंह से वर्णन करना नहीं, हृदय रूपी पटिया में छुपा के रखना बहुत जरूरी है। కాబట్టి ఆ విధంగా ఉంటే గనుక अगर ऐसे रहने से, అప్పుడు నీవు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నొంది మంచివాడు అనిపించుకుంటావు. तब परमेश्वर की दृष्टि में और मनुष्यों की दृष्टि में भी तू बहुत अति बुद्धिमान बनेगा। దేవుని దృష్టిలో దయ నొందడం, మనుషుల దృష్టిలో దయ నొందటం అంటే
కొంతమంది మనుషులు దయ చూపొచ్చు, కొంతమంది చూపలేకపోవచ్చు. अगर मनुष्य की दृष्टि में दया पाना, कुछ लोग दया दिखा सकते हैं, कुछ लोग नहीं दिखा सकते। ఎందుకంటే ఈ లోకంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అన్న రెండు రకాల మనుషులు ఉన్నారు కాబట్టి. इस संसार में बुरे लोग भी है, अच्छे लोग भी, दोनों तरह के लोग हैं। కానీ దేవుని యందు దయ పొందుకోవాలి, దేవుని ద్వారా దయ పొందుకోవాలంటే अगर परमेश्वर से दया प्राप्त होने के लिए, దేవుని దృష్టికి యోగ్యమైన జీవితం ఖచ్చితంగా ఉండాలి. अगर परमेश्वर की दृष्टि में योग्य जीवन होना बहुत जरूरी है। అందుకే ఇక్కడ చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. एक समूएल, 2వ అధ్యాయము आइए एक समूएल दूसरा अध्याय, 25వ వచనం చూస్తే, एक समूएल दूसरा अध्याय 25वां वचन को हम देखेंगे। నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపం చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిసి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. बहुत अच्छा है, ये ध्यान से सुनना। 2:25 మొదటి సమూయేలు. यदि एक मनुष्य दूसरे मनुष्य का अपराध करे तब तो परमेश्वर उसका न्याय करेगा, परंतु यदि कोई मनुष्य यहोवा के विरुद्ध पाप करे तो उसके लिए कौन विनती करेगा? तो भी उन्होंने अपने पिता की बात ना मानी, क्योंकि यहोवा इच्छा उन्हें मार डालने की थी। ఇక్కడ ఏలి కుమారుల గురించి చెప్పబడింది. यहाँ एली का पुत्र के बारे में ये बात बताया गया। ఏలి గొప్ప దైవజనుడు, एली बहुत महा पवित्र दैव दास है। కానీ ఆయన బిడ్డలు చెడిపోయిన స్థితిని బట్టి, उनके बच्चे जो खराब हो गया, దాన్ని బట్టి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, उसके वजह से यहाँ क्या बोलता है? నా కుమారులారా మీరు ఇలా చెయ్యొద్దు, मेरे पुत्र ऐसा मत करो, ఇలా చేయటం మంచిది కాదు, ऐसा करना अच्छी बात नहीं है। మీరు యెహోవా జనులను యెహోవాను అతిక్రమించే విధంగా మీరు చేస్తున్నారు. अगर यहोवा को ऊपर बलवा करने वाला बन जाते आप लोग, కాబట్టి నరుడికి నరుడు తప్పు చేస్తే గనుక अगर इंसान के बारे में अगर गलत करेगा तो దేవుడు విమర్శ దినాన విమర్శ చేస్తాడట. अगर परमेश्वर का न्याय का विचारण का दिन विचारण करेगा, అంటే మనం ఎవరి పట్ల ఏదైనా తప్పు చేస్తే, अगर हम किसी के दूसरे के पक्ष में हमने गलत काम किया, అప్పుడు మన న్యాయ విమర్శలో నిలబడాల్సి వస్తుంది. अगर न्याय का विचार में खड़े होना चाहिए, కడేగా అలాంటి ఆ సమయంలో మనం చేసిన తప్పిదాల గురించి దేవుడు మనల్ని న్యాయం తీరుస్తాడు. उस समय हमने जो गलती किया उस गलतियों को न्याय की विचारण में लेके आएगा। అయితే फिर भी యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేయను? अगर परमेश्वर के विषय में जो पाप करेगा तो कौन उनके लिए विचारणा करेगा? మనకు సందేశం ఇచ్చేది ఎవరు? हमको संदेश कौन दे रहे? ఉపదేశము. अगर उपदेश कौन दे रहे? దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. परमेश्वर का वचन हमसे बात करता है। మన జీవితంలో అద్భుత కార్యాలు చేసింది ఎవరు? हमारा जीवन में अद्भुत कार्य कौन किया? దయగలిగిన దేవుడే, दयावंत परमेश्वर। మనల్ని మంచి ప్రవర్తనలో ఉంచాలనే ఉద్దేశంతో హెచ్చరిక చేసింది ఎవరు? अगर हमको अच्छी परिवर्तन में रखने के लिए कौन हमको सावधान की बात किया? మన హృదయం అనే పలకల మీద దేవుని వాక్యం నివసింపనీయాలని హెచ్చరిస్తుంది ఎవరు మనల్ని? हमारा हृदय का पटिया में अच्छे वचन निवास करने के लिए कौन बोला? దేవుని వ్యవస్థే కదా ఇదంతా. परमेश्वर का ये वाचा है, ఇదంతా దేవుని ఏర్పాటే కదా. ये सब परमेश्वर का प्रणालिका है। అయితే మనం దేవుని విషయంలో పొరపాటు చేస్తే, अगर परमेश्वर के विषय में हम गलती करेगा तो, అంటే దేవుని గురించి తెలుసుకున్న వారమై, अगर परमेश्वर के बारे में सुना है, దేవుని గురించిన చిత్తానికి లోబడాలని వచ్చి, अगर परमेश्वर की इच्छा को हम झुकना है करके हम आया है, ఇంత వచ్చి కూడా దేవునికే వ్యతిరేకంగా మనం తయారైతే, अगर इतना आने के बाद भी परमेश्वर के वचन को हम विरोध करेगा तो ఎవరు మన పక్షాన మొరపెడతారు? कौन हमारे पक्ष में पुकारेगा? ఎవరైనా మొరపెట్టగలరా? ఎవరు మొరపెట్టినా దేవుడు ఆలకించగలుగుతారు? कोई पुकार सकता है। अगर कोई पुकारेगा तो परमेश्वर सुनेगा। మనుషుల పట్ల మనుషులు తప్పు చేస్తే దేవుడు న్యాయ విమర్శ అనేది ఒకటి ఉంది, కానీ దేవుని విషయంలో తప్పు చేసే విమర్శే లేదు. अगर मनुष्य के पक्ष में अगर मनुष्य अगर गलत काम करेगा तो कुछ क्षमा होगा, लेकिन परमेश्वर के विषय में मनुष्य अगर गलत करेगा तो उनका कोई क्षमा नहीं है। ఇప్పుడు మన దేవుని కట్టడల్లో లేకపోవటం, ఆయన ఉద్దేశంలో, ఆయన సందేశంలో లేకపోవటం అనేది, अगर परमेश्वर के नियमों में परमेश्वर की शासनों के नीचे नहीं रहना है तो
మనము దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాం. हम परमेश्वर के विरोध में हम पाप करते हैं। ఏ దేవుడైతే మనల్ని ప్రేమించాడో, जो परमेश्वर हमको प्यार किया, ఏ దేవుడైతే మనల్ని ప్రేమించే దాని వెనుక తన కుమారుని బలిగా అర్పించాడు, जो परमेश्वर हमको प्यार करने के लिए उनके पीछे उनके पुत्र को उन्हें मृत्यु में लेके गया, ఆ దేవుడు అంటూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారం అవుతాం. अगर उस परमेश्वर का विरुद्ध पाप करने वाला बन जाएंगे। కాబట్టి దేవుని నుండి మనకి ఏ విధమైన సహాయం అనేది దొరకదు. इसलिए परमेश्वर से हमें कोई मदद नहीं मिलेगा। అలాగే దేవుడు ఆశించిన రీతిగా మనతో నిబంధన చేసిన రీతిగా దేవుని రాజ్యానికి వెళ్ళలేం. अगर परमेश्वर हमसे वाचा बांधा है स्वर्ग राज्य में जाने के लिए, हम स्वर्ग राज्य में नहीं जाएंगे। ఇక్కడ చూడండి, ఏలీ కుమారులు దేవునికి విరోధంగా పాపం చేశారు కాబట్టి यहाँ देखो एली का पुत्र परमेश्वर का विरुद्ध पाप किया है। ఇక్కడ వాళ్ళ తండ్రి మొర పెట్టినా గానీ ఆయన మొర వెనుక వాళ్ళని చంపేశాడంట. उनके पिता परमेश्वर को पुकारा, उस पुकार को नहीं सुना, वो दोनों पुत्र को प्रभु परमेश्वर ने मार डाला। అంటే మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి వాస్తవాన్ని తెలుసుకున్నాం, సత్యంలో నిలబడ్డాం. अगर परमेश्वर के पास आया, सच्चाई को जान लिया, सच्चाई में हम स्थिर रहा, ఈ సమయంలో కనుక ఏ రీతిగానన్నా మనం మరిచిపోతే, దేవుని కార్యాల నుండి తొలగిపోతే, अगर इस समय अगर हम परमेश्वर की बातों को भूल गया, अगर इससे हट गया, तो మనం ఖచ్చితంగా ఆత్మలో చనిపోయిన వారమే. अगर सचमुच हम आत्मा में मर चुका है। కాబట్టి దేవుడు మనల్ని ఎడబాస్తే మనల్ని ఆదరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. अगर परमेश्वर हमको छोड़ेगा तो हमें कोई भी आदरण करने वाला नहीं है। ఇక్కడ చూడండి, మొదటి సమూయేలు గ్రంథము यहाँ देखो 1 సమూయేలు 28వ అధ్యాయము 28वां अध्याय निकालिए, 16వ వచనంలో చూస్తే 28 और 16 में देखेंगे। ఇక్కడ సమూయేలు సౌలు విషయంలో మాట్లాడుతున్నాడు. और సమూయేल सऊल के विषय में कहता है, అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి అంటున్నాడు. समूएल ने कहा, जब यहोवा तुझे छोड़कर तेरा पुत्र बन गया, तब तू मुझसे क्यों पूछता है। ఏంటి 16వ వచనం, 16 है। 28, 16. हाँ वही है। समूएल ने कहा, నీవు నన్ను ఎడబాసి, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి. तो यही लिखा है 16 में, तो यही लिखा है 1 समूएल 28:16। समूएल ने कहा, जब यहोवा तुझे छोड़कर तेरा शत्रु बन गया, तब तू मुझसे क्यों पूछता है। యెహోవాయే మనల్ని విడిచి మనకు శత్రువైనప్పుడు ఎవరైనా మనల్ని కాపాడగలుగుతారా? जब यहोवा तुझे छोड़कर तेरा शत्रु बन गया, तो हमें कौन हमको बचा सकता है। కాబట్టి దేవుని దయ పొందుకునే వారిగా ఉండాలి. अगर परमेश्वर की दया को प्राप्त करने वाला होना चाहिए। దేవుని దయ మనం పొందుకోవాలంటే మన హృదయంలో దేవుని వాక్యం నిలిచి ఉండాలి. अगर परमेश्वर की दया प्राप्त करने के लिए परमेश्वर का वचन हमारे हृदय में स्थिर रूप में रहना है। దేవుని దయ పొందుకునే యోగ్యులుగా లేకుండా, अगर परमेश्वर की दया को प्राप्त करने का योग्य नहीं बनेंगे, కేవలం ప్రార్థన చేస్తూ ఉంటే, अब केवल प्रार्थना करने से, అప్పుడు అంటాడు, तब कहता है, దేవుడు అంటాడు, నేను నిన్ను ఎప్పుడో ఎడబాసాను. प्रभु कहता है, मैंने कब 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 को आपको छोड़ दिया मैंने। మనం ఎప్పుడైతే దేవుని క్రమాల్లో నియమంలో ఉన్నామో అప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. जब परमेश्वर के नियम और उनकी आलोचना के अनुसार है, तब परमेश्वर हमारे साथ है। ఎప్పుడైతే దేవుని నియమాన్ని నుండి తొలగిపోయామో, जब परमेश्वर के नियम के अनुसार हम हट गया, ఆయన పరిశుద్ధత నుండి తొలగిపోయామో, उनकी पवित्रता से हम हट गया, ఆయన వాక్యం నుండి తొలగిపోయామో, उनके वचन से हट गया, రావటానికి మందిరానికి రావచ్చు, अगर मंदिर में आ सकते हैं, వినటానికి వినొచ్చు, विन सकते हैं, सुन सकते हैं, కూర్చోవటానికి కూర్చోవచ్చు, अब बैठने से बैठ सकते हैं। కానీ దేవుని వాక్యం అనే చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చకపోతే, अगर प्रभु का इच्छा हमारे जीवन में अगर अमल नहीं करेगा, तो మనం మాత్రం అనుకుంటున్నావు నేను దేవునిలోనే ఉండాలని ప్రార్థన చేస్తాం, అప్పుడు దేవుడు మనకు సహాయం చేయడు. हम सोचते हैं हम परमेश्वर में है करके सोचेंगे, हम प्रार्थना करेंगे, परमेश्वर से हमें कोई सहायता नहीं मिलेगा। అదే మాట ఇక్కడ మొదటి సమూయేలు 28:16 మనం వినింది. वही बात है जो पहला समूएल 28:16 में हमने पढ़ा है भी। ఏం చేశాడు సౌలు? क्या किया साउल? కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళొద్దన్న వాడు, वो कर्ण पिशाचों के पास गया। అన్నవాడు అతనే వెళ్ళాడు. अगर जो उन्होंने शासन में लिखा है कर्ण पिशाचों के पास जाके नहीं पूछना, वही व्यक्ति उसके पास गया। అలాగే దేవుడు చెప్పిన ఆజ్ఞలలో రెండిటిని ఖచ్చితమైనవి ముఖ్యమైనవి వ్యతిరేకించాడు. अगर परमेश्वर ने जो कुछ प्रमुख बातें 2 बातें कहा, वो 2 बात को उन्होंने
उल्लंघन किया। అందరిని చంపేసి రమ్మంటేనేమో రాజుల్ని గొర్రెల్ని మేకలను పట్టుకొచ్చేసాడు. सबको मारने के लिए कहा तो और राजा को अच्छा जिंदा जिंदा जो अच्छे भेड़ बकरियों को लेके आया। ఇంకొక విషయం చూస్తే और एक विषय में देखेगा तो యాజకుడు చేయాల్సిన పని తానే ముందుగా చేసి దోషి అయ్యాడు. जो काम याजक करना था वो काम वही करके वो दोषी बन गया। దేవుడు ఎన్నుకున్న మొదటి రాజు అయ్యుండి కూడా ఇజ్రాయెల్ మీద, अगर परमेश्वर ने पहला राजा के रूप में उनको चुन लिया, కానీ దేవుడు ఎడబాసాడంటే కేవలం తన ఆలోచనలు దేవుని చిత్తానుసారంగా లేవు కాబట్టి దేవుడు ఎడబాసాడు. अगर परमेश्वर ने हमसे दूर हो गया तो हमारा सोच समझ परमेश्वर के प्रति नहीं है। అందుకే దేవుడు ఎడబాసాడు. దేవుడు నీకు శత్రువు అయ్యాడు, నీకు ప్రయోజనం లేదా అంటున్నాడు. परमेश्वर आपको शत्रु बन गया तो आपको कोई फायदा नहीं है। ఇప్పుడు దేవుని దయ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? अगर परमेश्वर दया प्राप्त होने के लिए हम क्या करना है? ఆయన నిబంధన మరవద్దు, उनको वाचा को नहीं भूलना, ఆయన अद्भुत కార్యాలు उनका మర్చిపోవద్దు, अद्भुत कार्यों को नहीं भूलना, ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోవటం మరవద్దు. उनका विचार को बहुत जान से हमें इंतजार में रहना है అలాగే హెచ్చరికలను విడిచిపెట్టవద్దు. और सावधान की बातों को नहीं छोड़ना। అన్నిటి కొరకు హృదయములో వాక్యము నిత్యం నిలిచి ఉండాలి. ये सब के लिए हमारे हृदय रूपी पटिया में हमेशा वचन बने रहना है। అలాగ మనం దేవుని దృష్టికి యోగ్యులుగా ఉంటే अगर ऐसे ही परमेश्वर की दृष्टि में योग्य रहेगा तो మనల్ని నిందించిన శత్రువులు కూడా మనల్ని రేపు మెచ్చుకునే విధంగా దేవుడు చేస్తాడు. हमारे ऊपर जो शत्रु निंदा किया वही शत्रु हमको तारीफ करेगा। అందుకే అంటున్నాడు, దేవుని దయందును మనుషుల దయందును కూడా మంచివాడు अगर అనిపించుకుంటాడు. प्रभु की दया से और मनुष्यों की दया से भी आपने अच्छे तारीफ करवाया कहेंगे आपको। యేసుక్రీస్తు గురించి కూడా లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఇదే మాట చూస్తాం. लोका सुसमाचार 2रा अध्याय में यीशु मसीह के बारे में भी यही कहा। 52వ వచనములో 52 वचन में ఆయన ఏం చేస్తూ ఆయన ఎలాగూ మనుషుల దయందును దేవుని దయందును వృద్ధి నొందుతూ ఉన్నాడు. अगर मनुष्यों की दया में और परमेश्वर दया में भी वो उसने बढ़ते गया। అలాగే మనం కూడా దేవుని దయలో వృద్ధి నొందుతూ ఉంటే ఖచ్చితంగా మనుషుల దయ పొందుకునే వారిగా ఉంటాం. अगर हम परमेश्वर की दया में अगर आगे बढ़ेगा तो सचमुच हमारे ऊपर मनुष्यों की दया भी आ जाएगी। అలా కాకుండా దేవుని దయని పక్కన పెట్టి మనుషుల దయ పొందుకోవాలని చూసామనుకో, अगर परमेश्वर की दया को ना प्राप्त करते हुए और मनुष्यों की दया प्राप्त करने के लिए सोचेगा तो మనుషుల దయ పొందుకోవాలి లేక మనుషుల మెప్పు పొందుకోవాలనుకున్న మీరు దేవుని మెప్పు ఎలా పొందుకుంటారు? దేవుని దయ ఎలా పొందుకుంటారు? अगर मनुष्यों की शाबाशी आप चाहते हो तो परमेश्वर का शाबाशी कैसे प्राप्त करेंगे आप? కాబట్టి इसलिए అందుకే ఈ మాట 4వ వచనంలో చెప్తున్నది, इस चौथी वचन में कहता है मैं नीति वचन 3:4 में అప్పుడు దేవుని దయందును మానవుల దయందును నువ్వు దయ నుండి మంచివాడు అనిపించుకుందువు. तो तुम परमेश्वर और मनुष्यों दोनों का अनुग्रह पाएगा, तू अति बुद्धिमान होगा। ఇంకా 5వ వచనంలో చూస్తే 5 वचन में देखा तो నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. तू अपनी समझ का सहारा ना लेना वरन संपूर्ण मन से यहोवा पर भरोसा रखना। చాలా సార్లు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం మన సొంత ఆలోచనలు కలిగి ఉంటాం. कई बार हम परमेश्वर के पास आने के बाद हम अपना विचार को रखते हैं, కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన ఆలోచనలు మన విచారాలన్నీ పక్కన పెట్టేసేయాలి. परमेश्वर के पास आने के बाद हमारा विचार हमारा सोच वो सब कुछ बगल में रखना है। కేవలం దేవుని మాటలకి సమ్మతించాలి. अगर सिर्फ परमेश्वर की बातों को भी सम्मति देना है। అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు అంటాడు, यशायाह 1:19 में कहता है నువ్వు నా మాటలు సమ్మతించిన ఎడల మంచి పదార్థములు అనుభవించదవు. अगर मेरे बातों को सम्मति करेगा तो तुम अच्छे अच्छे पदार्थ से तृप्त हो जाएंगे। ఒకవేళ నా మాటలు కనుక నువ్వు సమ్మతించకపోతే अगर मेरे बातों को तू सम्मति नहीं करेगा तो ఏం జరుగుతుందట? क्या होगा? 1వ అధ్యాయము 20 వచనంలో చూస్తే यशायाह निकाल दीजिए। నిత్యము నువ్వు ఖడ్గము పాలవుదువు. यशायाह 20 में देखेगा तो यशायाह 1:20 में देखेगा तो क्या बोला? నిత్యముగా ఖడ్గము పాలవుదువు. तो इस देश के उत्तम उत्तम पदार्थ खाओगी और यदि तुम ना मानो और बलवा करो तो तलवार से मारे जाओगी। యెహోవా का यही वचन है। సమ్మతిస్తేనేమో మంచి పదార్థాలు ఆశీర్వాదకరమైన జీవితం మనకు దొరుకుతుంది. अगर सम्मति करेगा तो अच्छे आशीर्वाद का जीवन हमको मिलेगा। మన ప్రార్థన ఏదై ఉందో ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. अगर हमारे प्रार्थना करे तो हर प्रार्थना को जवाब देगा।
ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఇస్తాడు. अगर नौकरी नहीं है नौकरी मिलेगा, రోగాల పాలై ఉంటే స్వస్థతనిస్తాడు. अगर रोग में पीड़ित है तो चंगाई करेगा, సంతానం లేకుండా ఉంటే సంతానం ఇస్తాడు. अगर जिसका संतान नहीं है बच्चे नहीं है बच्चे देगा। ఎన్ని అవసరతలు మనకి ఈ లోకంలో ఉన్నాయి వాటి అన్నిటి విషయంలో మంచి మంచి ఈవులను అనుగ్రహిస్తాడు. जो मनुष्य को जो चाहिए जो जरूरत है वो सब कुछ हमको देगा। అయితే ఆయన మాటలకు సమ్మతించకుండా తిరగబడితే గనుక వ్యతిరేకిస్తే अगर उनकी बातों को सम्मति ना करे बलवा करेगा तो ఖచ్చితంగా నాశనం చేస్తానంటున్నాడు. अगर नाश करूंगा करके निश्चय नाश करूंगा। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నీ బుద్ధిని కాదు నువ్వు ఆధారపడాల్సింది, నా ఇష్టం మీద నా చిత్తం మీద నువ్వు నిలబడాలంటున్నాడు. अपनी बुद्धि का सहारा मत लो करके बोलता है, मेरी बुद्धि के अनुसार चलो। ఎందుకంటే మనం మానవులుగా మన బుద్ధి ఎలాంటిది? अगर इंसान के तौर पर हमारा बुद्धि कैसे है, పాపంతో నిండింది. पाप से भरे हुए हैं। ఈ పాప స్వభావాన్ని మార్చడానికే కదా దేవుడు తన కుమారుడు పంపించింది. ये पाप स्वभाव को तो बदलने के लिए ही अपने पुत्र को भेजा। అయితే ఆ కుమారుని యందు దొరికే రక్షణను పక్కన పెట్టి అదే పాప స్వభావంతో సొంత ఆలోచనలతో ఉంటాము అంటే ఎలా కుదురుతుంది? अगर परमेश्वर का पुत्र का उद्धार बगल में रख करके हमारे खुद का विचार हमारा स्वयं का विचार करके अपने ऊपर डिपेंड करेगा तो क्या करेगा? అందుకే చూడండి రోమ పత్రిక 10:3 కూడా ఏం చెప్తున్నాడు? देखिए रोमियो की लिखी हुई पत्री 3వ వచనంలో చూస్తే 10:3 में भी लिखा है। रोमियो की लिखी हुई पत्री देखना 10:3 में ఏమంటున్నాడంటే ఏలైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. हाँ, क्योंकि वे परमेश्वर की धार्मिकता से अनजान होकर और अपनी धार्मिकता स्थापित करने का यत्न करके परमेश्वर की धार्मिकता के अधीन ना हुए। దేవుని నీతికి లోబడకుండా సొంత నీతి ఎప్పుడు ఎలా ఉపయోగిస్తాం చూడండి. परमेश्वर की अगर धार्मिकता के अनजान बन के अपना धार्मिकता को स्थापना करेगा तो అంటే ఎలాగంటే దేవుడు కొన్ని నియమాలు కొన్ని కట్టడలు సంఘానికి విశ్వాసులకు ఇచ్చాడు. कलीसिया को परमेश्वर ने कुछ नियम कुछ आज्ञा कुछ वचन तो कलीसिया में विश्वासियों को दिया है। అయితే స్వనీతిని ఆధారం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? अपनी नीति को ऊपर निर्भर करने वाला क्या करेंगे? అలా చేస్తేనేనా ఏంటి? ऐसा करने से ही क्या? ఇలా ఇస్తేనేనా ఏంటి? ऐसा देने से ही क्या? ఇలా ప్రార్థన చేస్తేనా ఏంటి? ऐसे प्रार्थना करने से ही है क्या? చర్చికి వెళ్తేనా ఏంటి? चर्च जाने से ही है क्या? ఆ స్త్రీలుగా ముసుగు వేసుకుంటేనా ఏంటి? आ स्त्री घूंघट बनने से ही है क्या? అలాగ ప్రతి విషయములో ఇలా అయితేనేనా అలా కాకుండా కుదరదా ఇలా కాకుండా కుదరదా అని సొంత ఆలోచనలు చేస్తారు. ऐसा है तो क्या, ऐसा है तो क्या, बस अपने नीति को स्थापित करके अपने बात में वो बल पाते हैं। కానీ మరి అప్పుడు దేవుడు మన కోసం నిలబెట్టిన ఆ నిబంధన ఆ చట్టం లేక యొక్క కట్టడలు ఏమవుతాయి? वो कानून परमेश्वर ने दिया, वो शासन वो आज्ञा वो क्या होगा? कलीसिया को दिया गया। అప్పుడు సంఘం అనేది ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి? और कलीसिया का क्या प्रयोजन है? సంఘాన్ని ఎందుకు స్థాపించాడు దేవుడు? कलीसिया को क्यों स्थापना किया? మనుషులు తన స్వనీతితో ఉంటారు కాబట్టి इंसान अपनी नीति अपनी धार्मिकता को चलाता है। కాబట్టి సంఘానికి వచ్చి దేవుని సందేశాన్ని ఆలకిస్తారు, హెచ్చరికలు ఆలకిస్తారు. कलीसिया में आके परमेश्वर की बातों को ध्यान करेंगे, उनके सावधान की बातों को पर ध्यान लगाएंगे, ఆయన చిత్తం ఏంటో తెలుసుకుంటారు. उनकी इच्छा क्या है वो पता चलेगा। ఆ విధంగా తమ ఆలోచనల్ని తమ బుద్ధిని మార్చుకుంటాడు అని దేవుని ఎదురు अगर చూస్తున్నారు. अपना विचार अपना बुद्धि को बदलेंगे करके सोचे, దేవుని దగ్గరకు వచ్చి కూడా మన సొంత ఆలోచనలు మన బుద్ధిని నెరవేర్చాలని చూస్తారు. अगर परमेश्वर के पास आने के बाद भी अपने विचार अपने धार्मिकता को चलाएगा तो అప్పుడు యెషయా 1:20 అన్నట్టుగా ఖచ్చితంగా ఖడ్గం పాలు అనగా నాశనమే మనకు. अगर यशायाह 1:20 में लिखा है तो चाकू से तलवार उठाएगा, ఖచ్చితంగా మనల్ని నాశనం చేయడానికి हमको मार डालेगा। కాబట్టి ఆయన బుద్ధి మీద ఆధారపడదాం, మన బుద్ధి మీద ఆధారపడవద్దు. उनकी बुद्धि के ऊपर हम निर्भर हो जाएंगे, अपनी बुद्धि के ऊपर निर्भर नहीं होना। అందుకే అంటున్నాడు నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. अपनी पूर्ण मन से प्रभु के ऊपर यहोवा के ऊपर भरोसा रखो। ఎవరైతే దేవుని మీద పూర్ణమైన నమ్మకం ఉంచరో వాళ్ళే సొంత బుద్ధి మీద ఆధారపడతారు. कौन परमेश्वर के ऊपर पूर्ण रूप से भरोसा नहीं रखते थे वो लोग अपनी धार्मिकता के अनुसार चलते हैं। అంటే కొంత దేవునిది కొంత సొంతది ఉండాలని కోరుకుంటారు. कुछ परमेश्वर का है कुछ मेरा है। అనుకోండి ప్రార్థనలో మరి మోకాళ్ళ మీదకి రండి రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు అన్నావు అనుకోండి, अगर फॉर एग्जाम्पल अगर प्रभु का बोझ लेते समय आओ घुटने में आओ प्रभु का बोझ ले करके बोला, ఆ మోకాళ్ళ మీదకి వస్తేనా ఏంటి లేకుండా తీసుకోవచ్చుగా. हाँ घुटना टेकने से ही है क्या?
घुटना बिना टेक के भी ले सकता है। లేదు ఆయన శిలువ మరణాన్ని ధ్యానం చేసుకుని నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడి కన్నీళ్లు కారుస్తూ ఆ యొక్క ఆయన శరీరంలో పాల్గొ అని చెప్తే अगर आपके पापों को मान करके यीशु मसीह का खून का ध्यान करे करके बोलेगा तो ఆపు దాకా ఎందుకులే ధ్యానం చేసుకునేది आप बार बार क्या ध्यान करना है। ఇదిగో తినమన్నాడు తిందాం అంతే रोटी दिया, रोटी के तौर पर खाएंगे। అంటే ఆత్మీయ నియమాలకు లోబడు आत्मा का नियम को अनुसार हम नहीं चलेगा। ఇదిగో ప్రార్థనకి అన్నిటికంటే ముందుగా ఉండాలి మీరు అంటే ఏదో మధ్యలో మా వస్తాం గాని ఎంట్రన్స్ స్టార్టింగ్ నుంచి ఉండడానికి విధేయులం కాము हम शुरुआत में नहीं आएंगे, कभी बीच में आके वचन सुनेंगे। లేక దేవునికి ఇవ్వాల్సిన దశభాగంలా లేక ప్రతిష్టార్పణలా ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వాలంటే ఇస్తేనే ఏంటి అని మన ఆలోచనతో ఎంతో కొంత ఇచ్చి దానికి మన సొంత పేరు పెట్టుకుంటాం प्रभु का जो भेंट देना है, प्रतिफल देना है, प्रतिष्ठार्पण देना है, दशमांश देना है, हम नहीं देते। थोड़ा सा दे देंगे, थोड़ा हम रख लेंगे। అంత అంటే కొంత మన బుద్ధిని పెట్టుకుంటూ ఉంటాం कुछ अपनी बुद्धि रखते हैं। అంటే దానికి అర్థం ఏంటంటే పూర్ణ హృదయంతో దేవునికి లోబడటం లేదు इसका मतलब है पूर्ण हृदय से हम प्रभु को नहीं झुकते हैं। లోబడటం లేదంటే పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మకం ఉంచటం లేదు पूर्ण हृदय से उसके ऊपर भरोसा नहीं रखते। పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచటం లేదు అంటే యేసుక్రీస్తుని రక్షకుడని కూడా అంగీకరించటం లేదు अगर पूर्ण हृदय में हम भरोसा रखते तो यीशु मसीह उद्धार करता करके हम भरोसा भी नहीं रखते। అందుకు దాని వెనక ఇదిగో తండ్రిని దేవుడు సృష్టికర్తను కూడా మనం నమ్మటల్లా अगर परमेश्वर का जो सृष्टि करता है करके हम विश्वास नहीं करते। అంటే మొత్తం చూస్తే కనుక ఒక నాస్తికులుగా కనపడిపోతున్నాం सब कुछ टोटली देखेगा तो परमेश्वर को ना मानने वाले एक नास्तिक बन जाते हैं। ఎక్కడ విశ్వాసం అయ్యాం कहाँ विश्वासी हम। అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో इसलिए अपनी बुद्धि का सहारा मत लो। అలా ఉంటేనా ఏంటి అనుకో దేవుని వాక్యం ఎలా చెప్తుందో అలాగే ఉండంతే ऐसा रहेगा तो क्या, ऐसा मत करो। वचन जो कहता है उसी के अनुसार चलो। అప్పుడు అంటున్నాడు 6వ వచనంలో तब नीति वचन 3:6 में कहता है, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో उसी के स्मरण करके सब काम करना, तब वे तेरे लिए सीधा मार्ग निकालेगा। అంటే నీ హృదయంలో ఆయన యందు నమ్మిక ఉంచి आपके हृदय में परमेश्वर का भरोसा रख के నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకున్నావు అనుకో आपके प्रवर्तन में उनकी अधिकार को मानेगा तो అంటే నా ఇష్టం నా ఆలోచన నా తలంపు నా నడవడిక నా మాటలు నా ఉద్దేశాలు కాదు मेरे बात, मेरे विचार, मेरे सोच का नहीं है। తండ్రి నీ చిత్తము నీ మాటలు నీ ఉద్దేశమే అని గనుక हे ఒప్పుకుంటే पिता, आपका इच्छा, आपके बातें है, आपका सोच के अनुसार हम चलेंगे, అలా ఒప్పుకుంటే ऐसा मानेगा तो నీ త్రోవలు ఆయన సారాళం చేయను आपके मार्ग को वो सीधा बनाएगा। అంటే ఏమేమైతే ఆశ కలిగి ఉన్నావో ఏమైతే దేవుని నుండి పొందాలని కోరుకుంటున్నావో ఎన్ని నీకు అనుగ్రహిస్తాడు जो जो परमेश्वर से पाना चाहते हो, जो जो परमेश्वर पर भरोसा रखते हो, वो सब कुछ आपको मिलेगा। కాబట్టి इसलिए దేవునితో యథార్థమైన ప్రవర్తన కలిగి మంచి నడవడిక మనకు కావాలి అంటే अगर परमेश्वर से खराई की मन में चलेगा तो अच्छी बुद्धि में चलेगा तो ఒకటేమో ఆయన పైన హృదయపూర్వకమైన నమ్మకం ఉంచుకోవాలి एक तो हृदय रूपी और परमेश्वर के ऊपर विश्वास रखना है। రెండోది మన సొంత తెలివితేటల మీద మనకు వైరాగ్యం రావాలి अगर हमारे बुद्धि, हमारे ज्ञान के ऊपर हमको बिल्कुल सन्यासी बन के रहना है हमको। అంటే దేవుని చిత్తమే నెరవేర్చాలి నాదంటూ ఏముండకూడదు అన్న ఆలోచన परमेश्वर రావాలి. का इच्छा भी पूरा हो जाए, मेरा कोई कुछ नहीं इसमें। అలాగే ప్రతి విషయంలో దేవుని వైపు మాత్రమే చూస్తూ ఉండాలి हर एक विषयों के ऊपर परमेश्वर के ऊपर निर्भर करना है। అప్పుడే तब సామెతల గ్రంథములో సామెతల గ్రంథకర్త చెప్పదలుచుకున్న ఉద్దేశం నెరవేర్చిన వారు అవుతాం अगर नीति वचन में जो लिखा है, उनका जो उद्देश्य है हम पूरा कर सके। దేవుని యొక్క సామెతల గ్రంథకర్త ఉద్దేశం ఏంటి और जो नीति वचन लिखा है उनका उद्देश्य क्या है। ఇదేనా ఒక సందేశాన్ని బట్టి आज का संदेश के अनुसार మన మార్గాలు మన ఉద్దేశాలు మన చిత్తం అంటూ ఉండకూడదు अपना 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 धार्मिकता, अपना उद्देश्य, अपना इच्छा, अपना अपना नहीं होना चाहिए। ఎందుకంటే లోకంలో మనం ఎన్నుకునే మార్గాలు ఎలా ఉంటాయి अगर दुनिया में हम जो चुन लेते हैं वो मार्ग कैसा होता है। పాపులం కాబట్టి हम पापी है। అందుకే జీవితకాలం అంతా కూడా సందేశాన్ని వింటూ ప్రతిదినం సరి చేసుకోవాల్సి ఉంది अगर पूरे जीवन में संदेश सुनना है, हर रोज संदेश सुनना है, हम अपना जीवन को ठीक करना चाहिए।
కాబట్టి మనం దేవుని సందేశానికి లోబడుతూ సమయం ఇస్తూ సరి చేసుకోకపోతే अगर परमेश्वर के संदेश को झुकते हुए, अगर समय देते हुए हम अपने आप को परमेश्वर के ना झुकेगा तो ఈ లోకంలో ఈ మార్గాలని ఏ రకంగా ఉంటాయి? इस संसार में जो मार्ग है वो कैसा होता है? ఎక్కడైతే అన్నాడు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన నీ త్రోవలు సరళం చేయను అన్నాడు. अगर यहाँ 6 में कहता है उसी को स्मरण करके सब काम करना, तब ये तेरे लिए सीधा मार्ग निकालेगा. అంటే సీదా మార్గం, ఇక్కడ మంచి మార్గం అంటున్నాడు. एक सीधा मार्ग, अच्छे मार्ग. అయితే సామెతల గ్రంథకర్త ఇంకా కొన్ని మార్గాల గురించి కూడా రాస్తున్నాడు. नीति वचन लिखा हुआ व्यक्ति और कुछ मार्गों के बारे में लिखा है. ఇక్కడ చూడండి 2వ అధ్యాయం 13వ వచనంలో 13 नीति वचन 2:13 में देखना, అక్కడ చీకటి త్రోవలంట. वहां देखा अंधेर का मार्ग. అలాగే 4వ అధ్యాయం 11 12 వచనం చూడండి. अगर 4 अध्याय 11 12 देख लो, ఇక్కడేమో దేవుడు ఎత్తుకున్న జ్ఞాన మార్గం మనకు బోధిస్తున్నాడు. यहाँ बुद्धि का मार्ग बताता है. యథార్థ మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. अगर सीधाई की पथ पर चलाता है, కానీ लेकिन 12వ వచనం అంటున్నాడు 12वें वचन में कहता है అప్పుడు గనుక అలా నడిస్తే నీ అడుగు ఇరుకున పడదు, चलने में तुझे रोक टोक ना होंगे, నువ్వు పరిగెత్తినప్పుడు పాదము తొట్టిల్లదు. चाहे तू दौड़े तो भी ठोकर ना खाएगा. అంటే यानी कि చీకటి మార్గంలో ఉంటే अगर अंधेर का मार्ग में रहेगा तो మన అడుగు ఇరుకున పడవచ్చు, हम ठोकर खाएंगे, అలాగే మన పాదాలు తొట్టిల్లొచ్చు. हमारे पांव डगमग जाएगा. కాబట్టి దేవుని మార్గంలో మనం నిలబడగలిగితే దేవుడు మన మార్గాలను సరళం చేస్తాడు. अगर परमेश्वर की मार्ग में अगर सीधाई में चलेगा तो हमारा मार्ग को सीधा करेगा. అలాగే 12వ అధ్యాయం సామెతల గ్రంథం 15 వచనం చూస్తే अगर नीति वचन 12-15 में देखेगा तो మూర్ఖుని మార్గము వాని దృష్టికి సరి అనేది. देखो 12-15 में देखेगा तो मूड को अपनी ही चाल सीधा जान पड़ती है. అంటే ఎవరైతే స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడో వాడు మూర్ఖుడు. अगर जो अपनी बुद्धि के ऊपर निर्भर करता है वो मूर्ख है. ఆ మూర్ఖునికి ఏమనిపిస్తుంది? తన మార్గం చీకటి మార్గం అనిపించదు. उस मूड को अपनी मार्ग अंधेरा करके नहीं दिखेगा. తన మార్గము త్రొట్టిల్లిపోయేది అనిపించదు. अपने मार्ग और ठोकर खाए करके नहीं पता తన चलेगा. మార్గంలో అడుగులు ఇరుకున పడిపోతాయి అని తెలియదు. अगर उसके मार्ग में ठोकर बनेगा करके उसको नहीं पता. కాబట్టి ఆ స్వనీతి కలిగిన ఆ మూర్ఖుడు తన మార్గంలో తను మంచిది అనుకుంటూ పోతూ ఉంటాడు. अगर उस अपनी नीति के ऊपर अपनी धार्मिकता को चलाएगा तो वो अंधेरे मार्ग अच्छे मार्ग करके सोचेंगे. అంటే మూర్ఖునికి వాని మార్గమే మంచిది అనిపిస్తుంది కానీ దేవుని మార్గం మంచిది అనిపించదు. मूड लोगों को अपनी ही चाल चलन अच्छा है, परमेश्वर के मार्ग के बारे में उनको नहीं पता. చూడండి చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు. बहुत लोग परमेश्वर के पास आते हैं. నీ ప్రవర్తన మార్చుకో, आपकी चाल चलन बदलो, నీ వ్యవహారం మార్చుకో, आपकी जीवन शैली बदलो, నీ పద్ధతులు మార్చుకో आपकी पद्धता को बदलो. అని చెప్తా ఉంటే ऐसा बताएगा तो వింటా ఉంటారు కానీ ఎక్కడ మార్చుకోరు. अगर सुनते रहेंगे लेकिन बदलेंगे नहीं. ఈ పాపాన్ని విడిచిపెట్టంటే విడిచిపెట్టరు. ये पाप को छोड़ो करके बोले तो नहीं छोड़ेंगे. ఎన్నో సార్లు దేవుడు నీతో సూటిగానే మాట్లాడుతూ ఉంటాడు. कई बार आपसे सीधा आपसे बात करता है. ఈ పాపంలో ఉన్నావు కాబట్టి ఈ పాపాన్ని విడిచిపెట్టు అని. इस पाप में तू रहता हो तो इस पाप को छोड़ दो. కానీ విడిచిపెట్టడు. नहीं छोड़ते आप. ఎందుకు? क्यों? మూర్ఖునికి తన మార్గం మంచిది అనిపిస్తుంది. मूर्ख लोगों को यानी कि मूढ़ लोगों को अपने मार्ग ही अच्छा है के जान पड़ता है. మూర్ఖులు ఎవరు? मूर्ख कौन है? సందేశానికి లోబడిన వారు. संदेश को ना चुकते. దేవుని వాక్యం ఏమంటుంది? परमेश्वर वचन क्या कहता है? నా కుమారుడు నా ఉపదేశాన్ని మరువద్దు, मेरे पुत्र मेरे उपदेश को नहीं भूलना, నా నిబంధన మర్చిపోవద్దు, मेरे वाचा को नहीं भूलना. నేను దహించే అగ్నిని, मैं भस्म करने वाला हूँ, నేను రోషము కలిగిన వాడిని, मैं रोष दिखाने वाला నా हूँ. ఆశ్చర్యకార్యాలు మర్చిపోవద్దు, मेरे आश्चर्य कार्यों को नहीं भूलना, నా హెచ్చరికలు मेरे మర్చిపోవద్దు, सावधान की बातों को नहीं నీ भूलना. బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. आपकी बुद्धि का सहारा मत लो, లేదంటే నువ్వు ఖడ్గం పాలవుతావు. नहीं तो तुमको तलवार से मैं मारूंगा. కాబట్టి इसलिए మూర్ఖునికి తన మూర్ఖత్వం సంతోషం కూడా అనిపిస్తుందట. मूढ़ लोगों को अपनी मूढ़ता की बात बहुत खुशी और आनंद लगता है. అయితే ఆ మూర్ఖ స్థితిలో ఉండి కూడా నేను విశ్వాసం అని చెప్తాం. ऐसे मूढ़ की लोग मूढ़ता में रहते हुए भी ओह बहुत आनंद देता है. ఆ మూర్ఖ స్థితిలో ఉండి కూడా ప్రభు బలలో పాల్గొంటాం. ऐसे मूर्ख स्थिति में गलत विचार में रह करके भी प्रभु का उस बोझ में हम शामिल हो जाते हैं. మూర్ఖ స్థితిలో ఉండి దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉంటాం. अगर मूर्ख स्थिति में रह के परमेश्वर के बच्चे करके कहलाएंगे. ఎందుకంటే ఆ మూర్ఖునికి इसलिए क्योंकि ఆ మూర్ఖునికి తన బుద్ధిహీనత సంతోషకరంగా उसको ఉంటుందంట. मूर्ख को अपनी बुद्धिहीनता बहुत खुशी और आनंद होता है.
చూడండి సామెతల గ్రంథం 15:21 చూస్తే नीति वचन देखिए 15-21 में देखो, బుద్ధి లేని వాడికి మూఢత సంతోషకరము. निर्बुद्धि को मूर्ता से आनंद होता है। ఇదిగో నువ్వు ఫలానా పాపంలో ఉన్నావు విడిచిపెట్టని దేవదాసులు హెచ్చరిస్తున్నారు అనుకో. देखो तू फलाना पाप में है, उसको छोड़ दो करके प्रभु का दास आपको सावधान करेगा, అప్పుడు స్పష్టంగా నీకు అర్థమైపోతుంది. स्पष्ट रूप में आपको पता चलेगा। అప్పుడు ఏం చేయాలా? अब क्या करना है? వెంటనే ఒప్పుకోవాలా, ఏడ్చి విడిచిపెట్టాలా పాపాన్ని. तुरंत मानना है, आंसू बहा करके उस गलत को छोड़ना है। ఒకవేళ విడిచిపెట్టలేని పరిస్థితి అయితే దైవదాసునికి వచ్చి తన బలహీనత చెప్పుకొని ఇదిగో దీని నుండి బయటకు రావాలి ప్రార్థన చేయాలని अगर వేడుకోవాలి. छोड़ने की आपके पास शक्ति है तो परमेश्वर दास के पास आ जाओ, आके परमेश्वर से दास से थोड़ा सा बता करके उसको मार्ग भी ढूंढ लो कैसे निकालना है। అది పోయి वो छोड़ के నా గురించే చెప్తున్నారు నవ్వుకోవటం మొదలేస్తాం. अब मेरे बारे में बता रहे करके अब मुस्कुराहट करके हटते हैं। లేదంటే నా గురించే చెప్తున్నారు కోపగించుకోవడానికి अगर మొదలేస్తాం. मेरे बारे में बताया करके गुस्सा करते हैं। ఎందుకంటే మూర్ఖుడికి ఆ మూర్ఖ స్థితి, ఆ బుద్ధిహీన స్థితి సంతోషం అనిపిస్తుంది, మంచిది अब అనిపిస్తుంది. मूर्ता लोगों को उस मूर्ता में चलना भी खुशी और आनंद लगता है। కాబట్టి అలాగూ ఆ యొక్క మూర్ఖపు మార్గంలో చీకటి మార్గంలో ఉంటే ऐसे मूर्खता और ऐसे अंधेरे के मार्ग में रहेगा तो ఏం జరుగుతుందట? क्या होगा? దేవుడు మన మార్గాలను సరళం చేయుడు. परमेश्वर हमारे मार्ग को सीधा नहीं మన करेगा। విశ్వాసులుగా ఉంటూ కూడా వారికి ఏదో ఒక అక్కరతోనే దేవుని నుండి ఏమి పొందుకోకుండానే పోతాం. अगर पूरे विश्वास करते हैं परमेश्वर से हम कुछ नहीं पाते जीवन भर, అడుగుతూనే ఉంటాం కానీ ఏమి పొందుకోలేని స్థితిలో मांगते ఉంటాం. मांगते मांगते हैं कुछ भी नहीं पाते। కాబట్టి ఆయన తిన్నని మార్గాన్ని మనం తెలుసుకోవాలి. इसलिए उनके सीधे मार्ग को हम जानना है। ఎలాగో దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు. जैसा दावीद का महाराज प्रार्थना करता है, 72వ కీర్తన మొదటి వచనంలో చూస్తే अगर 72 भजन संहिता మొదటి వచనం एक वचन में देखेगा तो ఆయన చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన మనం చేయాల్సిన అవసరం ఉంది. वो उन्होंने जो प्रार्थना किया है वो प्रार्थना करना बहुत जरूरी है। అలాంటి ప్రార్థన మనం చేయాలి. ऐसे प्रार्थना हम करना है। కావచ్చు మన బలహీనలు కావచ్చు, हम कमजोर लोग हो सकते మన हैं, మార్గం సరైనది కాకపోవచ్చు, हमारे मार्ग सीधा नहीं है, ఆయన దహించే అగ్ని కూడా కావచ్చు. वो भस्म करने वाला भी हो सकता అయితే है, ఆయన క్షమించే దేవుడు. वो क्षमा करने वाला है। మనం నోరు తెరిచి అడిగితే ఖచ్చితంగా हम క్షమిస్తాడు. मुंह खोल के बोलेगा तो जरूर क्षमा करेगा। చూడు దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయి అంటున్నాడు. देखो 72 भजन संहिता 1 में कहता है, हे परमेश्वर राजा को अपना नियम बता, राजपुत्र को अपना धार्मिकता सिखा। ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. क्योंकि परमेश्वर न्याय है, ఆయన దగ్గర మాత్రమే ఆయన తిన్నని మార్గాన్ని, ఆ నీతిని నేర్చుకోగలుగుతాం. उसके पास ही ऐसे सीधे मार्ग अच्छे मार्ग को सीख सकते हैं। కాబట్టి అట్టి ప్రార్థన మనం చెయ్యాలి. ऐसे प्रार्थना हम करना है। మనం శనివారం కూడా విన్నాం. शनिवार को भी हमने सुना। మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు अगर नीति वचन चैप्टर 3 1 से लेकर और 3 तक हमने మరి सुना, ఈ దినం కూడా 6వ వచనం దాకా విన్నాం. आज भी 6 वचन तक हमने सुन लिया। కాబట్టి మనం మంచి మార్గంలో ఉండడానికి ఇష్టపడతాం. अगर हम अच्छी मार्ग में रहने के लिए आप पसंद करेंगे, మంచి వార్తకు లోబడదాం. अच्छी संदेश को हम झुकेंगे। ఈ లోకంలో ఎక్కడ కూడా మంచి వార్త లేదు. इस संसार में कोई भी अच्छा वार्ता नहीं है। అది కేవలం దేవుని నుండి వచ్చిన సువార్తకు లోబడదాం. अगर परमेश्वर से जो मिला है उसी सुसमाचार को झुक जाएंगे, అలాంటప్పుడు మంచి నిండైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. बहुत आयत से हम आशीर्वाद पाएंगे। అప్పుడు సరైన మార్గంలో తిన్నన మార్గంలో ఉండి చేరుకోగలిగిన గమ్యస్థానాన్ని हम చేరుకోగలుగుతాం. सीधे मार्ग में रह करके जहां हम जाना था प्रभु का पास वही हम जाएंगे। ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నాం? कहाँ जाना है हमको? ఎక్కడికి వెళ్ళాలని వచ్చాం? कहाँ जाने के लिए आया? ఈ రోజు ప్రార్థనలో దేనికోసం వచ్చాము? आज प्रार्थना में किसके लिए आया? హైదరాబాద్ పోదామనో, ఢిల్లీ పోదామనో, కలకత్తా, అమెరికా పోదామని వచ్చామా? हैदराबाद जाना है, कलकत्ता जाना है, दिल्ली जाना है, ऐसे के लिए हम आए क्या? ఎక్కడికి వెళ్ళాలని వచ్చాం? कहाँ जाने के लिए? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. स्वर्ग राज्य को जाने के लिए। అందుకు ఆయన తిన్నని మార్గంలో మనం ఉంటే మన గమ్యస్థానమైన పరలోకాన్ని उनकी చేరగలుగుతాం. सीधी मार्ग में अगर रहेगा तो जो परमेश्वर का अनंत राज्य में हम जाएंगे। రండి, చిన్న ప్రార్థన आइए చేసుకుందాం. छोटा सा प्रार्थना करें, सर झुकाइए। తండ్రి దేవా, నీ పాదాలకు వందనాలు ప్రభా. प्रभु धन्यवाद, आपके पाँवों को प्रभु हम दंडवत करते हैं। ప్రభా, మా స్వబుద్ధిని మార్చడానికి మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి మీకు స్తోత్రాలు. अपनी प्रभु अपनी बुद्धि समझ को प्रभु बदलने के लिए आज अच्छा संदेश दिया। ఈ సందేశానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. उस संदेश के अनुसार चलने के लिए प्रभु मुझे मदद करो। దావీదు రాజు వలె నీ సన్నిధిని ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. दावीद राजा के जैसा अपने समूह में प्रार्थना करने वाला बने। ఎందరైతే నీ సన్నిధిన తమ పాపాలు, తమ వక్ర ప్రవర్తనని ఒప్పుకుని విడిచిపెడుతున్నారు, जितनों ने प्रभु अपने पापों को, अपने प्रभु अधर्मियों को छोड़ते हैं, వాళ్ళందరి ప్రార్థన ఆలకించండి. उन सबका प्रार्थना सुने।
వాళ్ళందరికీ కావాల్సిన అవసరతలు తీర్చండి. उन सबको जो जो जरूरत चाहिए वो जरूरत को पूरा करे। మీరు తెలియపరుస్తున్నారు. अब ऐसे आप ऐसा ही आप बताते हैं, నా మాటలు సమ్మతిస్తే మంచి పదార్థాలు అనుమతి अगर అనుభవిస్తావు. मेरे बातों को सम्मति कहते उत्तम उत्तम पदार्थ खाइए। నా మాటలు గనుక సమ్మతించకపోతే अब मेरे बातों को सम्मति नहीं करेगा तो ఖడ్గం పాలవుతావు. अगर आप तलवार से मारा जाएगा। కాబట్టి ఈ రోజు నీ నుండి మంచి పదార్థాలు పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, आज हम आपसे अच्छे अच्छे पदार्थों को पाने के लिए, ఆశీర్వాదించమని, आशीर्वाद करने के लिए, అలాగే మేము ఆశించిన ఆ పరలోక గమ్యాన్ని చేరుకునే కృప దయచేయమని हमने जो इच्छा किया है वो स्वर्ग राज्य में जाने के लिए हमको मदद करे। యేసు నామములో అడిగి వేడుకొని यीशु के नाम ప్రార్థిస్తున్నాము. से हम प्रार्थना करते हैं, आमीन। आमीन। हमारे पिता का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल इकौन युग तक सदा काल हमारे साथ, हमारे परिवारों के साथ, हमारा विश्वास और आगे बढ़ने के लिए सदा काल प्रभु आप हमारे साथ बने रहेंगे। ఆమేన్. आमीन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. हालेलुया।